కుంభరాశి వారు ఈ యొక్క పుష్యమి నక్షత్రం సందర్భంగా, పుష్యమాస సందర్భంగా, గురువారం పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, రాశిలోని శని సంచార స్థితి ఉండడం, ఈ యొక్క పుష్యమాసము పుష్యమి నక్షత్రాధిపతి శని అవ్వడం, గురువారం రోజు రావడం వలన శ్వేతార్క వరసిద్ధి గణపతి స్వామివారిని భూమిలో నుంచి పెక్కలింపచేసి ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుత యోగం వీరు సొంతమవుతుంది. అలాగనే ఈ యొక్క పుష్యమాసంలో ఈ యొక్క శ్వేతార్కం అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము. అలా కుదరలేదు, ఒక తెలుపు రంగు క్లాతులో బియ్యాన్ని, పసుపు రంగు క్లాతులో శనగపప్పును, నీలం రంగు క్లాతులో తెల్లటి నువ్వులను మీ మనసులో ఉన్న కోరికను వ్రాసి తెల్ల జిల్లెడు వృక్షానికి ముడుపు కట్టడం వలన మీ శని యొక్క ప్రభావము, మీ కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అది కూడా కుదరలేదు, నవగ్రహ దేవతలకు ధాన్యంతో అర్చన చేయండి. అది కూడా కుదరలేదు, మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని ఈ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి పక్షులకు కానీ గోమాతలకు సమర్పించినట్లయితే గురు పుష్యార్క యోగం అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. వీరికి ఒకవైపు ఏలనాటి శని యొక్క ప్రభావము, ధనస్థానంలో రాహువు, తృతీయంలో గురువు, అష్టమంలో కేతువు, రాజ్యంలో శుక్రుడు, లాభంలో కుజుడు బుధ సంచార స్థితి, వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపిక, పట్టుదల, సహనం, నేర్పు, ఆధ్యాత్మిక చింతన ఉండగలిగినట్లయితే సమస్యలు మటుమాయమైపోయి అదృష్టం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కనుకలలో, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, నీటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాలకు, వ్యవసాయ సోదరీమణులకు, స్వయం వృత్తుల వారికి, సేవా రంగాల వారికి, అలాగనే మనోధైర్యంగా మీరు ధర్మబద్ధమైన కార్యక్రమాలని మీరు ఎప్పుడైతే ఆచరింపజేయగలరో మీకు, మీ కుటుంబాలకు ఉన్నతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.